హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నేను చేసి పెట్టిన 5 రకాల ప్రసాదాలండి ఇవి. అవి వచ్చేసి బొబ్బట్లు, మినపవడలు, అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు, అలాగే చింతపండు పులిహోర, ఇంకా దద్దోజనము. ఇవన్నీ కూడా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వ్రతం రోజు వీటిల్లో మీరు చేయాలనుకున్న రెసిపీస్ని చేసి పెట్టండి. లేదు ఓపిక ఉంటే 5 రకాలైన అమ్మవారికి చేసి పెట్టండి. ఖచ్చితంగా ఇన్నే చేసి పెట్టాలని ఏమీ లేదండి. అమ్మవారికి మన స్తోమతను బట్టి ఎన్ని చేసి పెట్టినా అమ్మ స్వీకరిస్తుంది. ఆ రోజు మార్నింగ్ అంతా కూడా హడావిడి ఉంటుంది కాబట్టి మీకు ఓపిక ఉంటే, అలాగే టైం ఉంటే 5 లేదా 7, 9 ఇన్ని రకాలైన నైవేద్యాలు చేసి పెట్టండి. లేదంటే నార్మల్గా 3 రకాలు మీకు వచ్చిన వాటిల్లో చేసి పెట్టండి చాలన్నమాట. ఇంకా లేట్ చేయకుండా ఈ 5 రకాల ప్రసాదాలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ రెసిపీగా నేను ఇక్కడ నేతి బొబ్బట్లు చేస్తున్నానండి. ఇది ప్రాసెస్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ముందుగా చేస్తున్నాను. ఫస్ట్ నేను ఇక్కడ 2 గ్లాసుల వరకు శనగపప్పును తీసుకొని వీటిని నైట్ అంతా కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి పైన విజిల్ పెట్టుకొని ఒక 4 లేదా 5 విజిల్స్ వచ్చేంత వరకు ఈ శనగపప్పును ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు ఉడికేలోపు పిండిని కలుపుకుందాం. నేను బొబ్బట్లను మైదా పిండితో చేస్తున్నాను, సో అందుకని 1 కప్పు వరకు మైదాని తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ దాకా బొంబాయి రవ్వను వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1/4 టీ స్పూన్ దాకా పసుపును వేస్తున్నాను. బొబ్బట్లు కొంచెం కలర్గా ఉండేందుకు పసుపును వేస్తున్నాను అనమాట. మీరు ఒకవేళ పసుపు వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోండి, కంపల్సరీ ఏం కాదు. మనం బొబ్బట్లు చేశాక గట్టిగా అయిపోకుండా సాఫ్ట్గా ఉండేందుకు బొంబాయి రవ్వ హెల్ప్ చేస్తుందన్నమాట. అచ్చం మైదా పిండినే వాడుతున్నాం కాబట్టి బొబ్బట్లు సాగుతాయి. అలా సాగకుండా ఉండేందుకు బొంబాయి రవ్వను వేశాను. ఇప్పుడు తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కనీసం 4-5 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చూసుకోవాలి. ఇలా ఎక్కువసేపు ఒత్తుకోవడం వలన బొబ్బట్లు పైన లేయర్ అనేది బాగా సాగి పలుచగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోకుండా చేసామంటే పైన లేయర్ అంతా కూడా మందంగా వస్తుందన్నమాట. సో ఇలా సాఫ్ట్గా పిండి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1/2 కప్పు దాకా ఆయిల్ లేదా గీ వేసుకోండి. నూనెలో పిండి ముద్ద మునిగేలా ఉండాలండి, లేదంటే పిండి ఎండిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని కనీసము ఒక 1/2 అవర్ పాటైనా నానబెట్టుకోవాలి. వ్రతం రోజు చేస్తున్నాం కాబట్టి 1/2 అవర్ అని చెప్తున్నాను. నార్మల్గా చేసేటప్పుడైతే కనీసము ఒక 3 to 4 అవర్స్ అయినా నానబెట్టుకున్నామంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయన్నమాట. ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం. 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం చేతిలోకి తీసుకుని చూస్తే పలుకు అనేది లేకుండా ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికి ఉండాలి. ఒకవేళ మీకు పప్పు మెత్తగా ఉడకకపోతే మరో 2 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకోండి. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా పప్పు మొత్తాన్ని స్ట్రైనర్లో వేసుకొని వాటర్ ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా ఎక్సెస్ వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్ పూర్ణం అనేది రెడీ అవుతుంది. మరి ఎక్కువగా వాటర్ ఉంటే ఆ వాటర్ని పడేయకుండా పప్పు చేసుకోండి, బాగుంటుంది. ఇలా వాటర్ అంతా ఫిల్టర్ చేశాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. లేదంటే పప్పు గుత్తితో అయినా మెత్తగా స్మాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో మనం తీసుకున్న 2 కప్పుల శనగపప్పుకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోండి. తురుముకున్న బెల్లం వేసుకోండి. అప్పుడు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1.5 కప్పు వరకు బెల్లం వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం మొత్తాన్ని పూర్తిగా కరగనివ్వాలి. వాటర్ ఏమీ యాడ్ చేయొద్దు. వాటర్ యాడ్ చేసామంటే పిండి జారుగా అయిపోతుంది. బెల్లం అంతా కరిగేంత వరకు లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ బెల్లం అంతా కరగనివ్వండి. బెల్లం ఉండలు పూర్తిగా లేకుండా కరిగిపోతే సరిపోతుంది. పాకం ఏమీ రానవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయాక ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేస్తున్నాను. తర్వాత ఈ బెల్లం పాకంలోనే మనం ముందుగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పును వేసుకొని ఈ పాకంలో కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లో చేసుకోండి. హై ఫ్లేమ్లో చేశారంటే మనం చేసిన ఈ పాకం అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా బాగా కలిసేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి.
అంతే, పూర్ణం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు బొబ్బట్లు ప్రిపేర్ చేసుకుందాం. హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ పిండి మళ్ళీ ఒకసారి బాగా ఒత్తుకొని ఇలా కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఈ పిండి మధ్యలో మనం రెడీ చేసి పెట్టుకున్న పూర్ణాన్ని మనం తీసుకున్న పిండి సైజు కంటే కూడా కొంచెం చిన్న సైజు ఉండని తీసుకొని ఇలా పిండి మధ్యలో పెట్టుకొని ఈ 4 వైపులా కూడా లాగినట్టుగా లాగి ఈ పూర్ణం బాల్ని పూర్తిగా కవర్ చేయాలి. పూర్ణం బయటికి రాకుండా కవర్ చేయాలన్నమాట. ఇలా చేశాక ఒక పాలిథిన్ కవర్ మీద ఆయిల్ కానీ గీ కానీ కొంచెం అప్లై చేసిన తర్వాత ఈ పిండి పెట్టి రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మైదాని బాగా స్ప్రెడ్ చేసామంటే ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ అవుతుందండి. ఇలా స్ప్రెడ్ చేసేటప్పుడు కూడా పూర్ణం బయటికి రాకుండా స్లోగా నీట్గా చేసుకోవాలి. చూడండి, పూర్ణం బయటికి రాకుండా బొబ్బట్లు అయితే రౌండ్గా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా పాలిథిన్ కవర్ మీదే కాకుండా బటర్ పేపర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలానే పిండి మొత్తాన్ని కూడా చేసుకోండి. ఇప్పుడు వేడి వేడి పెనం మీద బొబ్బట్లు వేసి హై ఫ్లేమ్ మీద మాత్రమే కాల్చుకోవాలి. ఇలా 10 సెకండ్స్ అయ్యాక మరోవైపుకు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు కూడా ఎర్రగా కాలుస్తూ 2 వైపులు కూడా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవాలి. చూడండి, బొబ్బట్లు అయితే ఎంత బాగా వచ్చిందో. ఇలా చేస్తే బొబ్బట్లు చాలా సూపర్ సాఫ్ట్గా వస్తాయండి. ఇలా బొబ్బట్లు 2 వైపులు కూడా ఎర్రగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలా మైదా పిండితో చేసిన బొబ్బట్లే కాకుండా నేను హెల్తీగా గోధుమ పిండితో కూడా చేశానండి. సో ఆ వీడియోని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు హెల్తీగా చేసుకోవాలి బొబ్బట్లు అనుకుంటే ఆ వీడియోని ఒకసారి చూడండి. ఇలానే మిగిలిన పిండి మొత్తాన్ని కూడా బొబ్బట్లు చేసుకోండి. ఒకవేళ మీకు పూర్ణం ఎక్కువగా మిగిలిపోయింది అంటే ఆ రోజు చేసుకోవడానికి కుదరదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసి నెక్స్ట్ డే అయినా ఈ నేతి బొబ్బట్లు కానీ లేదా సుకీలు కానీ పూర్ణం బాల్స్ అయినా చేసుకోండి. అంతే, అమ్మవారికి ఫస్ట్ రెసిపీ అయిన నేతి బొబ్బట్లు రెడీ అయిపోయింది. సో ఇంకా మన సెకండ్ రెసిపీ వచ్చేసి మినపవడలు. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. ఈ పప్పుని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. ఆ రోజు నానబెట్టుకోవడానికి కుదరదు అనేసి ముందు రోజు నానబెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీరు ఆ రోజు మార్నింగే నానబెట్టుకోవాలి అనుకుంటే గోరువెచ్చని నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఈ మినపప్పును వేసి నానబెట్టుకున్నారంటే బాగా నానిపోతాయి. సో ఇలా నానబెట్టుకున్న పప్పుని వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అలాగే ఇందులో కొద్దిగా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మరి ఎక్కువగా వాటర్ పోయొద్దు, పిండి కొంచెం జారుగా అయిపోతుంది. సో కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తగా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోవాలి. సో అప్పుడే మనకి వడలు చేయడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడంత ఉప్పును వేసుకొని ఒకే డైరెక్షన్లో ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా ఆ రోజు మార్నింగే చేశానండి. అదే నార్మల్ డేస్లో వడలు చేసుకోవాలి అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా కూడా ముందు రోజు నైటే చేసుకొని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్గా వడలు చేసుకున్నామంటే వడలు చాలా బాగా వస్తాయండి. అప్పుడు ఏంటంటే పిండి బాగా పొంగి ఉంటుంది కదా, సో అందుకని ఇలా పిండిని బాగా కలుపుకున్నాక చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలన్నమాట. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వడలు వేసేలా ఉండాలన్నమాట. మరీ జారుగా ఉండకూడదు, అలానే గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు వడలు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ చేతిని వాటర్లో డిప్ చేసి పిండిని తీసుకొని చిన్న బాల్ సైజ్ అంత పిండిని తీసుకోండి. ఇలా పాలిథిన్ కవర్ మీద పెట్టుకొని నీట్గా రౌండ్గా పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పాలిథిన్ కవర్ మీదే కాకుండా చేతిలో అయినా కూడా రౌండ్గా చేసి ఇలానే ఆయిల్లో వేసుకోవచ్చు. ఇలా వడని రౌండ్గా చేశాక వేడి వేడి ఆయిల్లో స్లోగా వేసుకోండి, లేదంటే ఆయిల్ చేతి మీద పడుతుంది. అంటే ఎక్కువ ఆయిల్తో చేస్తున్నాం కాబట్టి స్లోగా వేసుకోండి. ఇలాగే అన్నిటిని కూడా వడలా చేస్తూ ఆయిల్లో యాడ్ చేయండి. ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా కూడా ఎర్రగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద చేశారంటే లోపల పిండి ఉడకకుండా పైన మాత్రమే క్రిస్పీగా తయారవుతుంది. సో అందుకని మీడియం ఫ్లేమ్ మీద చేసామంటే లోపల పిండి కూడా బాగా ఉడికి పైన క్రిస్పీగా ఎర్రగా కాలుతాయి అన్నమాట వడలు. ఇలా ఎర్రగా కాలాక ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. సో ఇంకా అమ్మవారికి పెట్టే రెండో నైవేద్యంగా మినపవడలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోండి.
ఇంకా మూడో రెసిపీ వచ్చేసి శనగలు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన శనగలు. వీటిని ముత్తైదులు ఇంటికి వచ్చినప్పుడు పసుపు కుంకంలో ప్రసాదంగా ఇస్తే చాలా మంచిదండి. వీటిని నేను 1.5 కిలో దాకా నానబెట్టి కుక్కర్లో వేసుకొని ఒక 4 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, శనగలు రెడీ. వీటిని మీరు కావాలంటే పచ్చి కొబ్బరితో పోపు వేసుకోండి, సరిపోతుంది. నాలుగో రెసిపీ వచ్చేసి చింతపండు పులిహోర. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అరగంట ముందే నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఇది మ్యాక్సిమం ఒక 100 గ్రామ్స్ దాకా ఉంటుందండి. ఒకవేళ మీకు చింతపండు తొందరగా నానిపోవాలి అంటే వేడి నీళ్ళు పోసుకోండి, తొందరగా నానిపోతుంది. ఇలా నానిన చింతపండుని ఈ విధంగా పిసికి పిప్పిని తీసేసి రసాన్ని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఉడికించుకోవడానికి ఇలాగా ఒక చిన్న కడాయిని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చింతపండు రసము ఉడుకుతూ ఉన్నప్పుడు దీంట్లో 1/4 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే కొంచెం కరివేపాకును వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ ఈ గుజ్జు అనేది చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జు ఉడికేలోపు మరో బర్నర్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు, 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు శనగకాయ పప్పులను వేసి మీడియం ఫ్లేమ్లోనే వీటిని లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపులో కొంచెం శనగపప్పు, మినపప్పు, అలాగే శనగకాయ పప్పులు ఇవన్నీ కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే పులిహోర తినేటప్పుడు అవి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఇవి కొంచెం లైట్గా కలర్ మారాక ఇప్పుడు ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, ఒక 4 జీడిపప్పుని వేసి మిక్స్ చేసుకోండి. జీడిపప్పు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ చింతపండు గుజ్జు అయితే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉండాలన్నమాట చింతపండు గుజ్జు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి చింతపండు గుజ్జు, అలాగే పోపు, రైసు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు పులిహోరని కలుపుకుందాం. ఇప్పుడు పులిహోర కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా ఉన్న ప్లేట్ కానీ డీస్ కానీ తీసుకొని ఇందులో మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని వేసి పొడి పొడిగా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ దాకా పసుపుని వేసి కలుపుతున్నాను. మీరు కావాలంటే పోపులో అయినా పసుపుని వేసి కలుపుకోవచ్చు. కాకపోతే ఇలా వేడివేడి అన్నంలో పసుపు వేసి కలిపామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. అలాగే కలర్ కూడా మంచి కలర్ వస్తుంది మీకు. పసుపు వేసి ఒకసారి బాగా కలిపాక ముందుగా మనము పోపు వేసి పెట్టుకున్నాం కదా, ఆ పోపు మొత్తాన్ని వేసి కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్నాక దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అంతా ఒకేసారి వేసామంటే ఒకవేళ మనం అన్నం తక్కువగా తీసుకొని ఉంటే చింతపండు గుజ్జు ఎక్కువైపోయిందంటే పులిహోర తినేటప్పుడు బాగుండదన్నమాట. సో అందుకని కొంచెం కొంచెం వేసుకుంటూ పులిహోరని కలుపుకోండి. ఇలా కలిపిన పులిహోరని నైవేద్యంగా అమ్మవారి దగ్గర పెట్టండి. అంతే, ఇంకా 4వ రెసిపీ అయిన పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అంటే ఇంకా లాస్ట్లో 5th రెసిపీ వచ్చేసి దద్దోజనం అనమాట. దద్దోజనం ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీ అని సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా లాస్ట్లో ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను 1 కప్పు వరకు అన్నం తీసుకున్నాను. అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా కొంచెం మెత్తగా స్మాష్ చేసుకోండి. అన్నం చల్లారిన తర్వాత స్మాష్ చేయడానికి అవ్వదండి. ఇలా కొంచెం వేడిగా ఉన్నప్పుడే స్మాష్ చేసామంటే మెత్తగా అవుతుంది. మనం ఇందాక పులిహోర కోసం పోపును వేసాం కదా, సేమ్ అదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 టీ స్పూన్ శనగపప్పు, కొన్ని ఆవాలు, అలాగే 4 లేదా 5 జీడిపప్పులను వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు జీడిపప్పు ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. కంపల్సరీ అయితే ఏం కాదు, కానీ వేసుకుంటే బాగుంటుంది. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఒక 2 ఎండుమిర్చి, అలాగే 1 రెమ్మ కరివేపాకుని వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పోపుని ఇప్పుడు పూర్తిగా చల్లారనివ్వండి.
ఇప్పుడు అన్నాన్ని మళ్ళీ ఒకసారి బాగా స్మాష్ చేసుకొని ఇందులో 1.5 కప్పు దాకా ఫ్రెష్గా ఉండే పెరుగును వేసుకోండి. పుల్లగా లేకుండా కొంచెం తీయగా ఉండే పెరుగును వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 1.5 కప్పు పెరుగు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పెరుగు వేసుకున్నాక అన్నాన్ని గరిటెతో గట్టిగా ఒత్తినట్లుగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి. అలాగే 1 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న పాలను పోసుకోవాలి. అంటే టోటల్గా మనం తీసుకున్న 1 కప్పు రైస్కి 1.5 కప్పు పెరుగు అలాగే 1 కప్పు పాలు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పాలు వేసుకున్నాక కలుపుతూ ఉంటే మీకు కొంచెం అన్నం పలచగా అనిపిస్తుంది కదా, ఇలానే కలుపుతూ ఉన్నామంటే కొంచెం చిక్కబడుతుంది. అలాగే మీరు ఎప్పుడైనా దద్దోజనం చేసేటప్పుడు పలుచగా చేసుకున్నామంటే మనం తినే టయానికల్లా మరి గట్టిగా అయిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇలా పూర్తిగా కలుపుకున్నాక ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పోపు ఉంది కదా, పూర్తిగా చల్లారిపోయింది కదా, ఇప్పుడు దీన్ని పోపును వేసుకోండి. అలాగే ఇందులో రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీరు కావాలంటే దీంట్లో ప్రోమోగ్రానైట్ గింజలు కూడా వేసుకోవచ్చు, అదే అండి దానిమ్మకాయ గింజలు కూడా వేసుకోవచ్చు. కొంచెం కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. అంతే, ఫైనల్గా వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసిన అమ్మవారికి నేను చేసి పెట్టిన 5 రకాల ప్రసాదాలు ఇవేనండి. వీటిలో మీకు ఏదైనా ఈజీగా అనిపిస్తే ఆ రోజు చేసుకోండి. ఇంకా ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.